రాష్ట్రంలోని పేదల సేవకు కూటమి ప్రభుత్వం అంకితమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. మర్రిపూడి మండలం చిలంకూరు గ్రామంలో మంత్రి స్వామి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు సామాజిక భద్రత పింఛన్లు అందించారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారంటూ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్ద మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, జూన్లో తల్లికి వందనం, ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి స్వామి వివరించారు. మా ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే చెప్పిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీనే పేదల సేవలో మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మా భాగస్వామ్య పక్షాలైన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జనసేన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడం కోసం మేము పరితపిస్తూ ఉన్నాం. ఈరోజు నేను పెన్షన్ ముందు ప్రతి ఇంట్లో అడిగినప్పుడు గ్యాస్ వచ్చిందంటే అందరూ కూడా గ్యాస్ వచ్చినాయని చెప్తున్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాను ప్రకారం చెప్పాం. పిల్లలు చాలామంది హాలిడేస్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకి మీ పిల్లలు బడికి పోతున్నారా, డబ్బులు ఇస్తారంటే వాళ్ళందరూ కూడా ఈ నెలలో వస్తాయి టీవీలో చూసాము అనేటువంటి సంకల్పంతో ఉన్నారు. ఆడబిడ్డలు కూడా చెప్తున్నాం, రేపు 15వ తారీఖు ఆగస్టు 15 నుంచి బస్ ఛార్జీ కూడా లేకుండా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల్లో అప్పులు చేసి రాష్ట్రాన్ని కుదేలు చేసినప్పటికి కానీ మేము వాటిని పూడ్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ అప్పులు చేసుకుంటూ అప్పులు తీరుస్తా సంక్షేమాన్ని చేస్తున్నాం. మొన్న మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, మీరు అప్పులు చేశారంటున్నాడు. నేను కొద్దిగా చేశానంటున్నాడు. నువ్వు చేసినటువంటి డబ్బుకే నీ వడ్డీ ఎంత అవుతుంది, నీ అప్పు తీరుస్తా ఉన్నాం. వాటి చేయడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి చేసి పెట్టావు. ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేసావు నువ్వు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థ నాయకుడు, పరిపాలనా దక్షుడు, అనుభవజ్ఞుడు చెప్పిన మాట ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తాం. ఈరోజు ఒంగోలులో కొంతమంది ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లా. రేపు 4వ తారీఖు ఏదో వెన్నుపోటు దినం అంటున్నారు. ఎవరు వెన్నుపోటు పడిచారు? ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఓడించి తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ ప్రభుత్వం గెలిపించినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తారీఖు అది. ఆ తారీఖుని మీరు విద్రోహ దినమో వెన్నుపోటు దినం మాట్లాడుతున్నారు. అంటే జనాలు మీరు చేసిన తప్పులు మిమ్మల్ని కాపాడాలి. గెలిపించి కుర్చీలో కూర్చోబెట్టిన జనం మీద మీరు తిరగబడతారా? శాశ్వతంగా కనుమరుగైపోతారని చెప్పడానికి మీరు చేసేటువంటి పనులే మిమ్మల్ని సమాధి కడతాయి. మీకు మాట్లాడే అర్హత లేదు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. మొన్న అక్కడికి పొదిలో వస్తున్నాడు, ఎందుకు రాలా? వర్షం అన్నాడు. వర్షం ఉందయా? రైతులు రెచ్చగొట్టే పనిగా పెట్టుకున్నారు. నువ్వు తెలుగుదేశం టైంలోనే పొగాకు రైతులను ఆదుకున్నాం మేము. ఆ రోజు మనం కోల్ సొసైటీ ద్వారా కొనిపించడం కావచ్చు, క్వింటాకి 2000 రూపాయలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదనం భారం చేసుకొని కొనుగోలు చేయడం కావచ్చు. నువ్వు వచ్చావు, లో గ్రేడ్ కొన్నావు, వ్యాపారం చేసావు మార్కెట్ ద్వారా. కానీ తర్వాత రైతుల దగ్గర తక్కువ రేటు కొని రైతులు మరీ దగా చేసావు. నీకు మాట్లాడే అర్హత లేదు. పరిపాలన చేత కాదు, దోపిడీ. నీతో పాటు కూలి వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం, కోర్టులు తీర్పులు వేసిన ఒక్కొక్కళ్ళు జైళ్ళు. ఇంక నీ గురించి కూడా చెప్పాల్సిన పని లేదు. మీరు కూడా రెచ్చిపోవద్దండి. మేము ప్రజలతో మిమ్మల్ని 11 అంకెలకే పరిమితి చేశారు. మేము ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా మాట్లాడిస్తున్నాం, రోడ్డు మీద రానిస్తున్నాం. మీరు మమ్మల్ని అసలు ఏ చిన్నదైనా కానీ మా ఇళ్ళ చుట్టూ పోలీసులు పెట్టారు, మా మీద దాడులు చేశారు. సిగ్గు లేకుండా ఈరోజు ఇంకా ధర్నాలు పిలిపిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చిన రోజు ఆ రోజు దాన్ని విద్రోహమనో వెన్నుపోటనో ఎట్లా మాట్లాడతారు మీరు? ఈ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, మా తప్పులు దిద్దుకుంటామని చెప్పాల్సింది పోయి, ప్రజల మీద మీరు మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ, ప్రతిరోజు 1వ తారీఖు పేదల సేవలో ఉన్నాం. రేపు సెలవు వచ్చింది, ఉద్యోగస్తులకు ఇబ్బంది కలగకూడదని 31వ తారీఖునే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. వీళ్ళకి గ్యాస్ ఇచ్చాము. అదేవిధంగా రేపు తల్లికి వందనం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగాలు చెప్పినట్టుగా ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, వర్గీకరణ కూడా చెప్పినట్టు చేసాం. ఏ ఒక్కటి కూడా మేము మిస్ అవ్వకుండా చేస్తున్నాం. మీరు అంత బాకీలు ఉన్నారు. అన్నదాత కూడా రైతులకి కేంద్రం ఇచ్చేదానికే కలిపి రాష్ట్రం కూడా అదనంగా మేము అన్నదాతని కేంద్ర ప్రభుత్వం రెండూ కలిపి ఈ నెల నుంచి రేపటి నుంచి ఇవ్వబోతున్నాం. ఏ ఒక్క స్కీమ్ మేము పక్కా పట్ల సూపర్ 6 మాకు బాగా గుర్తున్నాయి. నేనేదో ఒక ఆయన కడపలో మహాసభ జరిగితే ఎందుకు పెట్టారు అంటాడు. మేము మేనిఫెస్టో అమలు చేసి మేము చేస్తున్నాం. మరి నువ్వేం చేస్తున్నావు? సిపిఎస్ రద్దనో ఏమన్నా చేసావా? ఈ కొండేపల్లి వర్గంలో మేము చేసిన రోడ్లు తెస్తే మర్రిపూడి రోడ్డు ఉంది, మర్రిపూడి పోయి ఆ రోజు నేను 13 కోట్లు ఇచ్చా. ఆ రోడ్డు డైలా చేత కాదు, పెట్టదు. ఒక ఊరికి నేను ఇచ్చిన అదనంగా ఒక కుళాయి ఇచ్చారా మీరు? ఒక పని చేసేది లేదు. ఈ ఊర్లో నేను వేసిన రోడ్లు ఒక రోడ్డు కొత్తగా ఏమైనా వేసారా? ఎక్కడ మీరు పనులు చేయాల?
ఈరోజు నిస్సిగ్గుగా మాట్లాడని రోడ్డు మీద ఎక్కుతున్నారు. అభివృద్ధిని చేసినా, సంక్షేమం చేసినా తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాలి. పేదల సేవలు ఈరోజు నేను ప్రతి నెల కూడా మేము ఇళ్ళకి వచ్చి ఇస్తున్నాం. పేదలకి ఇళ్ళు ఇస్తున్నాం. రేపు ఎస్సీలకి, బీసీలకి 3 లక్షలు, ఎస్టీలకి 3,25,000, ఓసీలకి 2.5 లక్షల రూపాయలకి ఇళ్ళు ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ ప్రభుత్వం మీద మాట్లాడే అర్హత మీకు విపక్షానికి లేదని కూడా నేను తెలియజేసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.